సాధు సుందర్ సింగ్ గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ, ఎందుకంటే ఆయన ప్రయాణం ఎక్కడ చేసినా కానీ ఆయన బ్యాగ్లో క్రొత్త నిబంధన బైబిల్ ఉండేదట. క్రొత్త నిబంధన బైబిల్ పెట్టుకుని ఆయన కొంచెం పరిచయమైన వారికి దేవుని సువార్త చెప్పి ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకి బహుకరించేవాడంట. ఈ విధంగా ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతనికి పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తితో అన్నాడంట, ఇదిగో బ్రదర్, యేసు ప్రభు గురించి నువ్వు తెలుసా అంటే నాకు తెలియదని చెప్పాడట. అయితే ఇదిగో ఈ పుస్తకం నీకు ఇస్తున్నాను, ఈ పుస్తకం గురించి నువ్వు చదివితే నీకు యేసు ప్రభు గురించి తెలుస్తుంది అని చెప్పాడట. చెప్పినప్పుడు ఆయన సరే ఓకే అని పుచ్చుకున్నాడు. పుచ్చుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే ఆ పుస్తకాన్ని ఇలా మధ్యలోకి ఇలా 2 ముక్కలుగా చీరేసి ఆ కిటికీలోంచి బయట వేసేసాడంట. బయట వేస్తే అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చాలా బాధపడ్డాడంట. అయ్యో, వద్దని చెప్తే ఆ బుక్ నేను ఇంకొకరికి ఇద్దాను కదా, ఎందుకు కావాలని పుచ్చుకుని మధ్యలో 2 భాగాలుగా చీరేసి బయటికి పాడేశాడు అని బాధపడి అతను ఏమీ అనకుండా దేవుడికి ప్రార్థన చేశాడట. ప్రభువా, నువ్వు ఏమైనానో కార్యం చేయగల సమర్థుడవు, నీవు కార్యము చేయి తండ్రి అని ప్రార్థన చేశాడంట. అయిపోయింది, ట్రైన్ దిగేసరి వెళ్ళిపోయారు, ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత సాధు సుందర్ సింగ్ గారు ఒక పట్టణంలో, అదే పట్టణంలో మరలా వెళ్ళి అక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో వాక్యం చెప్పిన తర్వాత సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే లేవండి అని ఆయన సమయం ఇస్తే ఒక యవనస్తుడు ఆ ప్రజల మీటింగ్లోంచి పైకి లేచి, సార్ నేను ఒక సాక్ష్యం చెప్తాను అన్నాడట. ఓకే రా అని అడిగాడట. వచ్చి చెప్తున్నాడు సాక్ష్యం. ఏమని చెప్తున్నాడంటే, నేను ఒకానొక రోజున చాలా నిరుత్సాహానికి గురైపోయి నిర్వేదనలో పడిపోయి ఇంకా నా బ్రతుకు ఎందుకు వేస్ట్, బ్రతకడం నేనేం చేసిన నాకు ఉపయోగం లేదు అని చనిపోదామనే ఉద్దేశంతో నేను రైలు పట్టాల మీద తలపెట్టి రైలు కింద పడిపోయి చనిపోదాం అనే ఉద్దేశంతో నేను రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్ళే సమయంలో నా ప్రక్క నుంచి ఇంకొక ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ నుంచి వేరే ట్రైన్ వెళ్తూ ఉంది. సరిగ్గా నేను వచ్చేటప్పటికి ఆ ట్రైన్లోంచి ఎవరో కొన్ని పుస్తకాలను ఇలా బయటికి విసిరినప్పుడు ఒక ముక్క నా దగ్గర పడింది, ఇంకొక ముక్క ఎక్కడ పడిపోయిందో తెలీదు. నేను చనిపోదాం ఎక్కడ వీలుగా ఉంటుందా తల పెట్టడానికని నిలుక్కుంటుంటే ఈ పుస్తకపు సగం ముక్క నాకు దొరికింది. ఏంటిది అని నేను చూసి ఇలా తీయగానే మత్తయి సువార్త వచ్చిందంట. మత్తయి సువార్తలో చివరి 4 అధ్యాయాలు వచ్చినాయంట. ఆ ముక్క చదివాడంటే ఇదేంటి చూద్దాం చదివాడట. చదివితే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడము, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపబడము, ఇవన్నీ రాయబడింది అందులో. ఇదేంటి సిలువ ఇంత దారుణంగా ఎందుకు చంపారు ఇతన్ని? ఏ తప్పు కనపట్లేదు కదా ఇతన్ని, ఎందుకు ఇలా చంపారు అని అతనికి డౌట్ వచ్చి మొత్తం మత్తయి సువార్త గురించి అతను చదవడం మొదలెట్టాడంట. అలా చదవడం మొదలెట్టి బైబిల్ సరే చచ్చిపోవడం మన తర్వాత చూద్దాం, ఇతను నా కోసం చచ్చిపోయాడు కదా, ప్రజలందరి కోసం చచ్చిపోయాడు కదా, మనం ఎందుకు చావాలి, ఇంకా అసలు దీని సంగతి చూద్దాం, తర్వాత చూద్దాం చచ్చిపోవడం గురించి అనుకుని చచ్చిపోవడం దాన్ని క్యాన్సిల్ చేసేసుకుని బయటకు వచ్చేసి బైబిల్ చదవడం మొదలెట్టాడంట. చదవడం మొదలెట్టి యేసు ప్రభు ఏంటో అతనికి పోయిందంట. ఇక నేను చనిపోను, నేను యేసుని నమ్ముతాను అని చెప్పి అప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకుని ఆ రోజు మీటింగ్ వచ్చాడు. మీటింగ్ వచ్చి అలా సాక్షి ఎక్కడికి వెళ్ళినా సరే అలా సాక్ష్యం చెప్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చాక కూడా సేమ్ సాక్ష్యం ఇలా చెప్తుంటే సుందర్ సింగ్ గారికి మతిపోయిందంట. ప్రభువా, ఆ రోజు బైబిల్ బయటికి పడేస్తే నేను ప్రార్థన చేశాను, నువ్వు అలాగైనా సరే కార్యం చేయగలవు తండ్రి, చెయ్యని ప్రార్థన చేశాను, ఇలా జరిగిందా అని దేవుడికి ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి ఆ కుర్రవాడిని స్టేజ్ మీదకి పిలిచి చెప్పాడట, ఒరే బాబు, నువ్వు అప్పటికా నుంచి ఈ సగం బైబిల్ని జాగ్రత్తగా దాచుకున్నావు, ఇలాగ ఇయ్యేది ఈ బైబిల్ ఎవరిదో తెలుసా? నాదే. ఏం జరిగిందో తెలుసా అని చెప్పి జరిగిన స్టోరీ అంతా చెప్పాడట.
ఇప్పుడు చెప్పండి, ఆ కుర్రవాడికి ఇంకెలా ఉంటుందా యవనస్తుడికి? దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయండి? అలాగే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక.